SSC Media One ఛానల్. శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మనం కాణిపాక వినాయక స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో నెలకొని ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ వినాయక దేవాలయం. కాణిపాకం వినాయక ఆలయము స్వయంభువు వరసిద్ధి వినాయక స్వామికి నిలయం. ఇది 11వ శతాబ్దంలో చోళా చక్రవర్తిచే నిర్మించబడింది. ఇక్కడ గణపతి స్వామి విగ్రహము నిరంతరం పెరుగుతుందని ఇది ఒక అద్భుతమైన విశేషం. ఆలయంలోని వినాయక విగ్రహము స్వయంభువుగా వెలిసిందని ఇది నిరంతరం పెరుగుతుందని విశ్వసిస్తారు. ఈ దేవాలయము చిత్తూరు జిల్లా నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రధాన ఆలయానికి సమీపంలో మరకతంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉండడం వల్ల ఇది హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. దర్శన సమయము ఉదయం 5 గంటలకు ఆలయం తెరుచుకుంటుంది. ప్రత్యేక దర్శనము నిజరూప దర్శనము ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటగా పూజించేది వినాయకుణ్ణి. వినాయకుని పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయకుడు అనగానే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది కాణిపాకం. వినాయకుడు వెలసిన ప్రసిద్ధమైన స్థలం ఇది. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం ఉన్న క్షేత్రంలో కాణిపాకం ఒకటి. ఇక్కడ వినాయకుణ్ణి ఎవరు ప్రతిష్ఠించలేదు, తానే స్వయంగా వెలిశాడు. అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంభూ వినాయకుడు అంటారు. కాణిపాకంలో కొలుదీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఈ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవడం లేదని చెప్తున్నారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత తవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకము విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతారు. కాణిపాకం అంటే వ్యవసాయ భూమి. వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం. కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడూ నీరుంటుంది. పచ్చటి పొలాలతో పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడూ హాయిగా ఉంటుంది. కానీ కాణిపాకం గుడి ఉన్న భూమి ఒకప్పుడు మూగ గుడ్డి చెవిటివారైన 3 అన్నదమ్ముల వ్యవసాయ భూమి. కొద్ది రోజులకు వారి వ్యవసాయ భూమిలో నీరెండిపోవడం గమనించారు. బావిని ఇంకొద్దిగా తవ్వితే నీరొస్తాయని తవ్వడం మొదలుపెట్టారు. అలా మొదలు పెట్టగానే గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం ఊరటం మొదలైంది. కొద్ది కొద్దిగా బావి నిండుతుంది. 3 అన్నదమ్ములు ఏమైందోనని గమనించగా వినాయకుడి విగ్రహం కనిపించింది. విగ్రహానికి పూజించగా వారి యొక్క అవిటితనం పోయి మామూలు మనుషులుగా మారారు. ఆ విషయం గ్రామస్తులకు తెలిపి పూజలు మొదలుపెట్టడం చేశారు. అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు కాణిపరకం అంతా విస్తీర్ణం పాకింది. దానితో ఆ స్థలానికి కాణిపరకం అనే తమిళ పేరొచ్చింది. అదే వాడుకలోకి వచ్చినప్పటికీ కాణిపాకంగా మారింది. రోజురోజుకి పరిణామం పెరగడం కాణిపాక విగ్రహ ప్రత్యేకత. ఇప్పటికీ ఈ విగ్రహం బయటపడిన బావిలోనే ఉంది. ఈ బావి ఎప్పటికీ ఎండిపోదు. ఈ నీరు భక్తులకు తీర్థంగా ఇస్తారు. అదే కాణిపాక వినాయకుడికి సత్యానికి మారుపేరు. ఈ కాణిపాక దేవాలయాన్ని చేరుకోవాలంటే కరీంనగర్ నుండి 758 కిలోమీటర్లు 12 గంటల 43 నిమిషముల సమయం. అలాగే పెద్దపల్లి నుండి కాణిపాక దేవాలయానికి 13 గంటల 16 నిమిషముల సమయం 791.7 కిలోమీటర్లు. హైదరాబాద్ నుండి 577.3 కిలోమీటర్లు 10 గంటల సమయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. సో విన్నారు కదా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ SSC Media One ఛానల్.